నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, ఆయన బృందం చేసిన అరాచకాలను నిగ్గుతేల్చడానికి పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. కేవలం విచారణలతో సరిపెట్టకుండా మున్ముందు ఇలాంటి పోస్టులు పెట్టాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి సాగిన ఆర్థిక లావాదేవీలపై పోలీస్ శాఖ లోతైన దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, సైబర్ సెల్ డీసీపీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు కడపలో సమావేశమై చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టుల అంశంలో సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్రెడ్డి, అర్జున్ రెడ్డిపై 2024 నవంబర్ 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏడాది కిందటే రవీందర్రెడ్డిని అరెస్టు చేయగా అతనిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 40కి పైగానే కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అతను బెయిల్పై బయటకొచ్చారు. ఇదే కేసులో ఏటుగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి ఎట్టకేలకు విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో పులివెందుల డీఎస్పీ రవీంద్రనాయక్ ఎదుట భార్గవరెడ్డి హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల పోస్టులు పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు క్లస్టర్లుగా విభజించి కార్యకర్తలకు పని అప్పగించారు. తామంతా వైసీపీ, జగన్ పైన అభిమానంతోనే సోషల్ మీడియా యాక్టివిస్టులుగా పనిచేసినట్లు పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఐడ్రీమ్ ఛానల్ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించారు. నెలకు 3.5 లక్షల జీతం ఇచ్చారు. అతని కింద విజయవాడ ఆఫీసులో సివి రెడ్డి, సత్తెనపల్లికి చెందిన వీరారెడ్డి పనిచేసేవారు. ఈ ఆఫీసులో పనిచేసే వారికి ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తూ వైసీపీ సోషల్ మీడియాకు కంటెంట్ తయారు చేయడం, పోస్టులు పెట్టించడం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. అప్పట్లో చిన్న వాసుదేవరెడ్డి, అతని బృందంలో సుమారు 65 మందిని స్టేట్ డిజిటల్ మీడియా సెల్లో నియమించారు. శ్రీనివాసు ఉత్తరాంధ్ర, కెఆర్ భాస్కర్, జి సూర్యప్రతాప్ కాకినాడ, కెఆర్ సూర్య, శ్రీకాంత్ బాగి, వైభవరెడ్డి, కుశాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కుందూరు రాజశేఖర రెడ్డి పేరిట ఐడీలున్నాయి. ఆ సెల్లో 12 మంది ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసేవారు. మిగతా వారు కంటెంట్ తయారు చేసేవారు. వీరందరి నియామకం, జీతాల చెల్లింపులు, పెట్టిన పోస్టులను ఆధారాలతో వెలికి తీయడానికి సైబర్ క్రైమ్ బృందం రంగంలోకి దిగింది.